మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మంగళగిరి నుంచి వచ్చానండి. నా పేరు ధరణి. మా పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మా నాకు 2 బాబులు. ఒక బాబు 7 ఇయర్స్, ఒక బాబు 6 ఇయర్స్ అండి. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? డిగ్రీ వరకు చదివాను మేడం. ఇంట్లో చూసిన సంబంధమేనా? అరేంజ్డ్ మ్యారేజే చేశారు మాకు. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఏం జరిగిందంటే నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ స్కూల్ టీచర్తో ఒక పొరపాటు జరిగింది మేడం. ఆయనతో నా పరిచయాన్ని నేను ప్రేమ అనుకుని గుడ్డిగా నమ్మాను మేడం. ఎన్ని సంవత్సరాల పరిచయం అమ్మా? నాకు అతను 6 నెలలుగా పరిచయం మేడం. నా భర్తకు తెలియకుండా ఫోన్స్ చేయడము, వీడియో కాల్స్ చేయడము, మెసేజెస్ పెట్టడము, లంచ్ బ్రేక్లో అతన్ని భోజనం కూడా చేయనీయకుండా ఓవర్ టాకింగ్ చేసి అతన్ని నిద్రపోనీయకుండా అంతా మొత్తం నేనే చేస్తాను మేడం. తను కూడా అలాగే రియాక్ట్ అవ్వడం చూసి అదే ప్రేమ అని నేను నమ్మాను మేడం. నా భర్త ఏది లేదనకుండా అన్నీ సమకూర్చినా కూడా నా మనసు మాత్రం ఆయన్నే కోరుకునేది మేడం. ఆ మాస్టర్ గారిని చూడకుండా నేను ఉండలేని పరిస్థితిలో మా ఆయనకి ఏదో ఒక కారణం చెప్పి నా పిల్లల కోసం ఏదో ఒకటి తెమ్మని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను మేడం. ఆ వంకతోటే మాస్టర్ గారిని ఇంటికి పిలిపించుకొని ఇద్దరం కలిసి తప్పు చేశాం మేడం. అతనితో నా ప్రేమ బలపడిపోయాక అతని అండ చూసుకొని నా భర్తను లెక్క చేయకుండా నా భర్త చూస్తుండగానే విచ్చలవిడిగా ప్రవర్తించాం మేడం. చాలా బాధ పెట్టాను. ఈ విషయం తెలిసి నా భర్త నిలదీసి నన్ను అడిగితే గొడవ పెట్టుకొని అర్ధాంతంగా మా పుట్టింటికి వెళ్ళిపోయాను మేడం. నన్ను మోసం చేసి నా దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకొని నా నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు మేడం. పైగా ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ వేయించుకొని 100 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయాడు మేడం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మోసపోయాను మేడం. ఏంటి ఒక నెలల పరిచయంతోనే అతనితో ఎక్కడి దాకా ప్రయాణం చేయాలో అక్కడి దాకా నువ్వు ప్రయాణం ట్రావెల్ చేసేసి 2 పిల్లల తల్లివై ఉండి అతను డబ్బులు ఇవ్వలేదు, నీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినాక అప్పుడు అతను నిజమైన ప్రేమ కాదని అర్థమైందా తల్లి నీకు? కాదమ్మా, నాకు ఒకటి అర్థం కాదు. అసలు పెళ్ళయిన తర్వాత ప్రేమ ఏంటి, మళ్ళీ ఆ తొక్కలోడు ప్రేమలో నిజం ప్రేమ అబద్ధ ప్రేమ ఏంటమ్మా? ఎంతమంది పెళ్ళమ్మా నీకు? 2 అండి. కళ్యాణ్ గారు అసలు అంటే నేను ఇప్పటి వరకు అసలు ఏం వింటున్నానో నాకైతే అర్థం కాలేదు కళ్యాణ్ గారు. అంటే చేసేయన్నీ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి సింపుల్ గా సారీ నేను తప్పు చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అంటే అవతల వైపు నుంచి ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంటే కనుక నువ్వు ఇలా అట్రాక్ట్, ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నా కూడా అట్రాక్ట్ అవ్వకూడదు. 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణంలో 2 పిల్లల కన్నా తల్లి ఈ విధంగా స్కూల్ మాస్టర్ కి కనెక్ట్ అయిపోయింది అనేటటువంటి అంశం వెనకతల బ్యాక్గ్రౌండ్ ఏంటో కొద్దిగా వివరించు. నాకు తను చూపించే ప్రేమ అంత బాగుండేది సార్. నాకు చాలా బాగా ప్రేమ చూపించేది వాడు. మా భర్త దగ్గర అలాంటి ప్రేమ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నేను ఇంటిలో యజమానిని, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను నా హోదా ఉంది అని ఒక పంజరంలో చిలకని పెట్టేసి ఎట్లా చూసుకుంటారు అన్న ఇదిలో చూసుకునేవాడు. నాకు కావాల్సినన్ని తెచ్చేవాళ్ళు, సర్ప్రైజ్లు చేసేవాళ్ళు, బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు మినిమం అన్నీ ఏదైనా సరే నాకు కావాల్సినన్ని నేను అడగకుండానే తెచ్చిచ్చేవాళ్ళు. కానీ అక్కడ లేని ప్రేమ నేను ఈ స్కూల్ సార్లో అనేది చూశాను. అతని ప్రేమకి నేను కనెక్ట్ అయిపోయి అలా ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల బెస్ట్ ఏంటంటే మీలాంటి వాళ్ళు మీ మొగుళ్ళని VRSలు తీసుకోమని చెప్పాలన్నమాట. VRSలు తీసేసుకుని నా పక్కనే ఇలా అతుక్కున్నట్టు కూర్చోరా బాబు, నా చెయ్యి పట్టుకునే ఉండు అని అది కోరుంటే కనుక చేసి ఉండేవాడేమో. ఈ సినిమా చూపెట్టడం కంటే, ఈ 70mm బాహుబలి సినిమా చూపెట్టే దానికంటే అలా చెప్పుంటే వాడు రిటైర్ అయ్యి నీ పక్కన కూర్చుని ఉండేవారు, ఇద్దరు ఇలా అతుక్కుని కూర్చుని ఉండేవారు రోజంతా. చెప్పడానికైనా సిగ్గుండాలమ్మా. ఏమన్నా ప్రేమను వర్ణించే విధానం అమ్మా ఎంత భారం ఉంటుందమ్మా. ఎంత టైం స్పెండ్ చేయగలడు ఫ్యామిలీ గురించి? నన్ను బాగా కేర్ గా చూసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు సార్. డబ్బులు అనేది ఎందుకు ఇచ్చావు? తనకి లేదు శాలరీ పడలేదు అని చెప్పేసి అంటే కొంచెం ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను. నువ్వు పని చేస్తున్నావా? నా భర్త దగ్గరే నేను డబ్బులు తీసుకుని ఇచ్చాను. అతనికి టోపీ వేసావా?
మీ ఆయన దగ్గరికి. అతను అడగలేదా ఇంత డబ్బులు దేనికని? లేదండి, నేను ఆయన అడగంగానే నేను ఒక చూపు చూడంగానే ఆయన సర్లే ఎందుకులే అన్న ఇదిలో వెళ్ళిపోయేవాళ్ళు. దేనికి? బంగారం, బట్ట ఏం అడిగేవాళ్ళు కాదు. ఇచ్చాడా? నేను అంత మంచి హస్బెండ్ ని మోసం చేశానని ఈ రోజు ప్రత్యేతాపం పడుతున్నాను. వద్దమ్మ నీకు దండం. అది కాదు గాని ఎంత డబ్బు? 4 లక్షల వరకు. 4 లక్షలు ఈ దరిద్రుడికి? అవును సార్. మీ ఆయన కష్టం పడి చెమట వచ్చి ఏసీలు కొని పెడితే కనుక ఆ ఏసీ గదిలో వేరే వాడిని తీసుకొచ్చి పడుకో పెడతావా? ఇలా మాట్లాడటం తప్పు కాదు, తప్పుగా భావించొద్దు. నేను చేసిన తప్పే సార్, అందుకే నా భర్తతో ఒక్కసారి మాట్లాడి నా కాపురం నిలబెట్టండి సార్. అమ్మా ఈరోజు నేను తప్పు ఒప్పుకోవడానికి వచ్చాను సార్, దయచేసి నా కాపురం నిలబెట్టండి సార్. ఇతని మేడం అమ్మా అవన్నీ చేద్దాంలే, కాపురం నిలబెట్టక మేమేం చేయగలం కానీ పిల్లలు ఎక్కడున్నారమ్మా? అది చాలా తప్పుగా అడుగుతాను, ఏమనుకోవద్దు. మీరు ఈ మా అమ్మగారి మానవ ఇంట్లోనే ఉన్నాం సార్. మా నాన్నగారిని పిలిపించి కూడా అతను మాట్లాడి మెసేజ్లు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు మేడం. ఎవరు? మా హస్బెండ్. ఎవిడెన్సెస్ ఎవిడెన్స్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఏమేమి ఉన్నాయమ్మా అతని దగ్గర? ఆధారాలు ఏమేమి ఉన్నాయి? ఎలా దొరికింది? కాల్ రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి, మెసేజ్లు అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మేము వీడియో కాల్ మాట్లాడుకుంది మాకు తెలియకుండానే ఆటోమేటిక్ రికార్డింగ్ అయిపోయింది. అవన్నీ ఆయన దగ్గర ఉంటే మా నాన్నగారిని పిలిచి మాట్లాడిపిచ్చి మరీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పన్నారు. సరే నేను ఆ రోజు అతను ఉన్నాడు కదా అని ధైర్యంతో నేను తెగిచ్చేసి నేను అతనితోనే ఉంటాను అని చెప్పి నా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి మీ వెళ్ళిపోయాను. భర్త మిమ్మల్ని అడిగారు? మీ ఆయన నిన్ను అడిగారు? అడిగారు. ఆహా. అడిగి మా నాన్నగారిని పిలిచి మాట్లాడి పంపించేశారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. సరే ఎక్కడికి వెళ్ళావు? నేను నిజాన్ని ఒప్పుకున్నాను. అవును అతనికి నాకు రిలేషన్ ఉంది, నువ్వేం చేయలేవు, నువ్వు ప్రేమ చూపించలేదని నేను 4-5 ఎక్కువగా మాట్లాడేసి నా భర్త మనసును బాధ పెట్టి మరీ నేను పుట్టింటికి నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను. పుట్టింట్లో మీ అమ్మ వాళ్ళు ఏం అడగలేదా నువ్వు ఎందుకు వచ్చేసావు పిల్లల్ని ఇప్పుడు తీసుకుని? అడుగుతున్నారు. ప్రతి ఒక్క ఫంక్షన్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చీప్ గా చూస్తున్నారు. అదండి నేను చేసిన తప్పు అని ఈ రోజు నేను తెలుసుకుని ఇక్కడికి రాదు రావడం కళ్యాణ్ గారు. ఇప్పుడు నువ్వేం ఆ అమ్మాయి తెలుసుకున్నావు? వెళ్ళిపోయిన ఒక 6 నెలల్లో తను పడుతున్న ఇబ్బందుల వల్ల రియలైజ్ అవుతోందండి. ఏం తెలుసుకున్నాను? తప్పు నా తెలుసుకున్నాను. పిల్లలకి తండ్రి అమ్మ, కావాలి. అమ్మ నీ పిల్లలకి తండ్రి కావాలి, నీకు భర్త కావాలి, నువ్వేమో వచ్చి వేరే వాళ్ళకి కావాలి. ఏందో మీ దరిద్రం? లేదండి, అది కాదు, తప్పు వినండి. తెలుసుకున్న అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అది ప్రేమ, తప్పు ఎప్పుడు నిజమైన తెలుసుకున్నావు ప్రేమ అన్నది point. కాదని నేను నో మేడం, తెలుసుకున్నాను. నో మేడం, ఐ థింక్ ఐ హావ్ టు కరెక్ట్ యూ బిఫోర్ ఐ స్పీక్ టు యువర్ హస్బెండ్. చాలా ఇంపార్టెంట్. నిన్ను మార్చిన తర్వాత నీ భర్తతో మాట్లాడాలి. ఎంతవరకు తప్పు తెలుసుకున్నావు? ఈ రోజు ఆ మానవాడు ట్రాన్స్ఫర్ కాకుండా అక్కడే ఉండి ఇంకొక 6 లక్షలు మీ దగ్గర నుంచి పిండి ఉంటే కనుక అప్పుడు తెలుసుకుని ఉండేదానివా? 10 లక్షలు పిండి ఉంటే ఇప్పుడు ఆ మనిషి డబ్బులు తీసుకున్నాడు, శారీరకంగా నీ వల్ల సుఖపడ్డాడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఈ రోజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కాబట్టి ఇంటికెళ్ళి పుట్టింటికెళ్ళి పిల్లలతో పాటు ఉండటం అనేది ఇరుగు పొరుగు వాళ్ళు అవమానకరంగా అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చో. కరెక్ట్ కళ్యాణ్ గారు. See, the concept is very clear అమ్మ. ఇక్కడ తప్పు అవును సార్, నేను తప్పు చేసిన తెలియటం తప్పే. అమ్మ, దయచేసి నా కాపురాన్ని నిలబెట్టండి సార్. అమ్మ నిలబెడతాం. అది కాదు, వినండి. ఒక 2 నిమిషాలు వింటే మీలో వచ్చే మార్పు బట్టి అతనికి ఇచ్చే సజెషన్. ఇప్పుడు కేవలం అయ్యా మీ ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఓ కన్నీరుగా ఏడుస్తుంది కాబట్టి మీరిద్దరు కలిసి ప్రయాణం చేసేసేయండి, గతం అని వదిలేసేయండి అని చెప్పేస్తాను అనుకున్నావు అందమైన జీవితంలో. అది కాదు కథ. ఇక్కడ నీ తప్పు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నువ్వు ఎంతవరకు రియలైజ్ అయినా. రేపొద్దున మళ్ళీ వస్తాడు, ఇంకో స్కూల్లో వస్తాడు, ఈ స్కూల్లో రాడు. నీ ఫోన్ నెంబర్ ఉంది, నీ ఇంటి అడ్రస్ కూడా ఉంది అతని దగ్గర. అది దరిద్రం ఇక్కడ. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఒకటే ఉంటే కనుక నెంబర్లు మార్చుకోవచ్చు. ఏం చెప్తావు ధరణి? ఏమని చెప్తావు? ఇప్పుడు ఏం చెప్పగలవు చూడు. నేను ఈ రోజు తప్పు చేసి ఇక్కడ కూర్చున్నానంటే నా భర్త తప్పు ఏమీ లేదంటున్నారు డాక్టర్ గారు. ఉందండి, ఆయన తప్పు కూడా ఉంది. ఆయన తప్పు చేయలేదా? బయట చేస్తారు ఖచ్చితంగా. ఆయన మనకు నగలు కొనిపించారు, 1.5 లక్షల జీతం, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది కాదు. ప్రేమ అనేది ఉండాలి కదండి. ఆ ప్రేమ లేదు, అతన్ని నన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం. ఎన్నిసార్లు అడిగావమ్మా ధరణి? నాకు ప్రేమ లభించట్లేదు, నీ బంగారం వద్దు, నీ బట్టలు వద్దు, ఇవేమి వద్దు, నువ్వు పక్కన కూర్చొని నన్ను ప్రేమిస్తే చాలు అనేది ఎన్నిసార్లు నీ భర్తకి చెప్పావు నువ్వు? మాట్లాడాను సార్ ఒకసారి, నాతో ప్రేమగా ఉండండి, మాట్లాడండి అంటే, నేను నగలు కొనిపెట్టింది ప్రేమ కాదా, నేను చీరలు కొనిపెట్టింది ప్రేమ కాదా, ఓన్గా హౌస్ కొన్నాము, ఇంత పెద్ద ఫ్లాట్ ఉంది మనకి, పిల్లలు మంచి స్కూల్లో చదువుతారు, ఇలాంటివి మాట్లాడుతున్నారు తప్పితే ఎంతసేపు జాబు ఇదే తప్పితే ఒక భార్య, ఒక పిల్లలు ఇలాంటిది అనేది లేదు సార్. అతని దగ్గర ప్రేమ అనేది లేకపోయింది. మేడం మీరు చెప్పవలసింది అంతా చెప్పండి ధరణి గారు, అన్నీ నేను చెప్తాను. అమ్మా అందరి ఇళ్ళల్లో ఇదే జరుగుతుంది. నువ్వు అంటున్నావు మగవాళ్ళు అందరూ ఇంతే కదండి, బయట వేరే వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు, ఇంట్లో భార్యకి ఎటువంటి స్థానాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే కనుక ఏమి మూకమ్మడిగా వెళ్ళి అందరు ఆడవాళ్ళు స్కూల్ మాస్టర్లతో లేచిపోతున్నారా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇదేమి భర్త ఇవ్వనటువంటి సంతోషం, ప్రేమ గురించి మీరు బయటకు వెళ్ళటం ఏం కాదు. ఇది ఎక్స్ట్రా.
ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఎలాగైతే కనుక క్రికెట్ మ్యాచ్ లో 11th ప్లేయర్ 12th ప్లేయర్ లాగా ఉంటారో అలాగే ఎక్స్ట్రా కావాలి మీకు, అంతే. లేదండి, సుఖం- నేను ఆ పెళ్లికి సుఖం ముందు కూడా కోరికి- ఎవరిని ప్రేమించలేదు. ఇక్కడ నా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని నేను చేసుకున్నాను. ఓ ప్రేమ అంటే ఇలా ఉంటదని ఆయన చూపించే అమ్మ ప్రేమలోనే నేను అమ్మ చూశానండి. శుభ్రంగా నా భర్త ఏనాడు నన్ను అలా ప్రేమించలేదు. నువ్వు పెళ్లికి ముందు ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉంటే కనుక మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యే ఉండవు. ఈ పెళ్లి తర్వాత ఈ ప్రేమాయణాలు, మంచి ప్రేమ, కొత్త ప్రేమ, పాత ప్రేమ, దొంగ ప్రేమ అని అంటున్నావు కదా ఇందాక, ఇలాంటివి ఉండవమ్మా. శుభ్రంగా మీరు ప్రేమించుకుని మీ తల్లిదండ్రులను ఎదిరించి మొగుడంటే ఇలాగే ఉండాలి, నన్ను ఈ స్థాయిలో ప్రేమించిన వాడితోనే నేను కాపురం చేస్తాను, లేదంటే కాపురం చేయను, లేదంటే 5-10 సంవత్సరాల తర్వాత వేరే వాడితో లింక్ పెట్టుకుని దొబ్బేస్తానని అనుంటే అవే బెటర్, వీటికంటే అవే బెటర్. ప్రేమ అంటే కనుక సిన్సియారిటీ. నీ మొగుడు సిన్సియర్గా కష్టపడేటటువంటి ఒక వ్యక్తి. ఈ రోజు అతను ఎందుకు ఇన్ని ఎవిడెన్స్లు దాచిపెట్టిన తర్వాత ఈ రోజు గుట్టిప్పాడు అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ అదొక అర్థం కాని దొరకపట్టిన మొదటిసారి ఒక వీడియో, ఒక మెసేజ్, ఒక క్లిప్పింగ్ దొరికినప్పుడే నిన్ను దొరకపట్టి నీకు ఒక బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం, లేదంటే తండ్రిని పిలిచి ఒక పంచాయతీ పెట్టేటుంటే ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు. అతను ఎందుకు ఇవన్నీ దాచిపెట్టాడు నాకు అర్థం కావట్లేదు. ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయా? ఈ 6 నెలలు మొత్తం కథ అంతా ఉంది అతని దగ్గర. ఉందండి. మొత్తం మీరు చేసిన ప్రయాణం అంతా ఉంది. ఉన్నాయి. వీడియోలు, మెసేజ్లు, మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్ని ఉన్నాయి. నిన్నెప్పుడు అడిగాడు? ఇవన్నీ దొరికిన తర్వాత ఇప్పుడు 6 నెలల తర్వాత అడిగాడా? నిన్ను కూడా మొదట అడిగాడా? ఎన్నిసార్లు అడిగాడు? ఒకసారి అడిగారు, మా నాన్నగారిని పిలిచి మాట్లాడారు. ఇంకా అదే ఫైనల్. నాతో కూడా ఇంట్లో ఒకటి డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి పంపించడం జరిగింది సార్. ఇక్కడ మా హస్బెండ్ గారికి ఎప్పటి నుంచి కొంచెం ఎక్కడ తప్పు దొరికితే మనము ఎప్పుడు బ్లేమ్ చేద్దామా అనే కాన్సెప్ట్ లో ఉంటారు. ఎట్లా విడిగా మిమ్మల్ని ఇంట్లో కూడా అంతేనా? ఇంట్లో కూడా అంతే మేడం. వంటగదిలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా దాని గురించి ఒక 10 నిమిషాలు క్లాస్ తీసుకుంటారు. అదే 10 నిమిషాలు నాతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడితే బాగుండేది. ఈ రోజు నా జీవితం ఇలా అయ్యేది కాదు, నేను ఇలా బాధపడేదాన్ని కాదు, నా పిల్లలకి అన్యాయం జరిగేది కాదు, నాకు ఇలా జరిగేది కాదని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అక్కడ ఏంటంటే నాకన్నా మా ఆవిడ అందంగా ఉంటుంది, ఎక్కడైనా తప్పు చేయకపోదా అని ఇన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న ఫాదర్ని పిలిపించి మాట్లాడి ఇలా చేశారు. చేయాల్సిందంతా వాడు చేశారు. సుఖం, నువ్వు సుఖాన్ని ఇచ్చావు, నీ అందం గురించి ఏదో మరి వాడు పడ్డాడు ఏమవుతుంది, వాడు పెళ్ళి అయిందో లేదన్నది మాకు అనవసరం. ఆ సబ్జెక్ట్ వాడు ఇష్యూలో మీకు వెళ్ళాం. ప్లస్ నీ డబ్బులు కూడా కాజేస్తాడు. ఇప్పుడు 2 పెద్ద ఆధారాలు ఉన్నాయి మీ ఆయన దగ్గర. ఎస్, నా డబ్బులు పట్టుకెళ్ళిపోయింది, ఏం చేసినా డబ్బులు తిరిగి తీసుకొస్తుంది. నెంబర్ 1, 10 సంవత్సరాల ప్రేమ, నేను ప్రేమించినటువంటిది, నేను త్యాగం చేసినవన్నీ కూడా పనంగా పెట్టింది. దానికి ఏం చేస్తుంది? ఒక తల్లిగా ఇంత వికృతి చేష్టలు చేస్తుంటే కనుక ఎలా ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు చూడు మీ ఆయన. కలుపుదాం ఫోన్. అవన్నింటికి ఈరోజు నువ్వు సమాధానం చెప్పలేవు, మేము చెప్పుకోవాలి సమాధానం. కాల్ చేయి మరి ఒకసారి చూద్దాం. స్పీకర్ 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 పెట్టమ్మా. చెప్పమ్మా, నువ్వు ఇట్లా కొంచెం మాట్లాడి. హలో హలో హలో, నేను ధర్నీని మాట్లాడుతున్నానండి. చెప్పే ఏంటో. ఒకసారి నేను ఇక్కడ అందమైన జీవితం ప్రోగ్రామ్కి వచ్చాను, సుమన్ టీవీ. నమస్తే అండి. నమస్తే అండి. ఫోన్ అక్కడ పెట్టమ్మా. నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి. పేరేంటమ్మా? నమస్కారం సార్. నమస్కారం అండి. రవి గారు నమస్తే అండి. సారీ అండి, మీకు తెలియకుండా మీతో అంటే ఫోన్ లైన్లోకి తీసుకున్నాం మిమ్మల్ని. మీ భార్య మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు జరిగిన తప్పు గురించి. దాన్ని మళ్ళీ పదే పదే మాట్లాడలేకపోతున్నాను నేనైతే. దాని గురించి సార్ మీరు తప్పు అంటున్నారు, చేసింది మామూలు తప్పు కాదు మేడం. అవునండి, అవును, క్షమించడానికి తప్పండి. కరెక్టేనండి, కరెక్టే. మేడం గారు, నేను ఇన్నాళ్ళు పిల్లల ముఖం చూసేసి మారుతుందిలే అని చెప్పి చాలా ఓపిక పట్టానండి. కానీ అది మారడం పట్టున పెట్టేసి వాడితో ఫోన్ లో మాట్లాడటము నాకు కళ్ళారు చూశానండి. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయండి. రవి గారు నమస్తే. రవి గారు నమస్తే సార్. నమస్కారం సార్. అసలు ఏమి అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు రవి గారు. ఎందుకంటే ఏమండి తప్పు అయిపోయిందండి అంటే మేమెవరో చెప్పడానికి, తప్పు ఒప్పు అయిందో ఒప్పు తప్పు అయిందో అని చెప్పడానికి మేమెవరు? అనుభవించేటటువంటి మీరు చెప్పాలి. ఆవిడని క్షమిస్తారా, మళ్ళీ ఆవిడని ఇంట్లో రాబట్టుకుంటారా, పిల్లలకు ఒక తండ్రిగా నిలబడతారా లేదా? సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ డైరెక్షన్ రవి గారు ఈజ్ ఎ రిక్వెస్ట్. అంతే సార్. నా జీతంలో సగం దానికి ఖర్చు పెట్టాను సార్. దానికి ఏం లోటు చేశాను సార్? నేను ఏం లోటు చేశాను సార్? నా అనుభవించి నా వస్తువులు, నా మెడలు, నా ఆఖరికి బంగారు నెక్లెస్ కావాలంటే
అప్పు చేసి మరీ కొన్నాను సార్. నా అనుభవిస్తూ, నా వస్తువులు అనుభవిస్తూ, నా తిని తినుకుంటూ ఎవడు పక్కలో పడుకుంటే ఏ బాగా ఊరుకుంటారు సార్? మీరు ఆలోచించండి సార్ ఒక్కసారి. సార్ నేను తట్టుకునే నా అంత శక్తి లేదు సార్. మీరు ఇప్పుడు కన్నీళ్ళతో కాలు కడుతున్నారు, బాగానే ఉంది. రేపు నా దగ్గర నేను తెచ్చుకున్న దాన్ని బాగా ఉంటుందని గ్యారంటీ ఏమో సార్? మీరు గ్యారంటీ ఇస్తారా చెప్పండి? ఎవరు ఇవ్వలేరు నన్ను. అది మేము గ్యారంటీలు ఇచ్చే సంస్థ కాదు మాది, మేము గ్యారంటీలు ఇవ్వం. మరి ఎలా సార్? నేను ఆల్రెడీ సార్ చచ్చినాను సార్, మళ్ళీ నన్ను మొత్తం చంపేస్తారా? మా కుటుంబము, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్, మా చుట్టాలు, నాకు మంచి పేరు సార్ సొసైటీలో. సార్ నన్ను మా వాళ్ళు. ఏమండి ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. మన పిల్లలకి మనకి మంచి జీవితం ఉందని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నానండి. అందుకే నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ప్లీజ్ అండి క్షమించండి, ఒక్కసారికి నన్ను క్షమించండి. జీవితంలో మళ్ళీ తప్పు చేయను ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి. ఏమండి నేనంత పెద్ద మనిషి చేయలేనే, నాకంత మన ఓపిక పిల్లల లేదే. గురించి ఒక్కసారి ఆలోచించండి. నేను ఆలోచించక మీరు ఆలోచించక. ఏమండి ప్లీజ్ అండి. నువ్వు ఒకసారి వాడితో కులికే ముందు, వాడితో ఫోన్ లో మాట్లాడే ముందు, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఒక్కసారి నా గురించి, పిల్లల గురించి ఆలోచించావు ఒక్కసారి. నేను ఏ తప్పు చేయనండి, మీరు చెప్పినట్టు వింటాను, మీతోనే ఉంటాను. మన పిల్లలు మనం సంతోషంగా ఉందామండి ప్లీజ్ అండి. నిన్ను చూసిన ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తాడు. ఎలా ఉండాలి నేను? ప్లీజ్ అండి, గతాన్ని మర్చిపోయి మనం ముందుకెళ్దాం ప్లీజ్ అండి. ఒక్కసారి ఆలోచించండి, నన్ను క్షమించండి, అవన్నీ తీసేయండి. నన్ను ఒక్క నిమిషం ధరణి చెప్పు రవి, సాక్ష్యాధారాలు ఎందుకు చూపెట్టారు? అప్పుడే ఎందుకు చూపెట్టారు? 6 నెలలు బట్టి ఎందుకు వెయిట్ చేశారు రవి మీరు? సార్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్, ఓపిక పట్టాను సార్. మారిపోతుందిలే, ఈ రోజు కాకపోతే రేపు మారిపోతుందిలే, చెప్పుడు మాటలు విని ఇలా చెడిపోతుంది అని చెప్పి ఓపిక పట్టాను సార్. నేను నాకు ఒక ఆధారం చాలు కదా, 100 ఆధారాలు ఎందుకు దానికి? 6 నెలల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఒక్క ఆధారం ఉంటే చాలు కదా నిలదీయటానికి. మీరు ఎందుకు ఈ ఎవిడెన్స్ కలెక్షన్ లో ఎందుకు బిజీ అయ్యారు మీరు? సార్ ఈ ఆడవాళ్ళ గురించి మీకు తెలియదు సార్, గతంలో మా అన్నయ్యకి ఇలాగే జరిగింది సార్. అందుకే ఈ సాక్ష్యాధారాలు అన్ని సేకరించి వాళ్ళ నాన్నకు చూపించాను. ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు, బాబు నీ ఇష్టం అని చెప్తున్నాడు సార్. ఇంకా నేను ఏం చేయాలి? నేను ఇప్పుడు నాకు ఒకటే మార్గం సార్, నాకు ఇంకో వేరే పెళ్లి మార్గం తప్ప ఇంకేది సార్. మీరు ఇప్పుడు మమ్మల్ని కలిసిపోమంటున్నారు, వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు వాడే గుర్తుకొస్తారు సార్. ఎలా కాపురం చేయాలి సార్ నేను? ఆ పెళ్లి అనే ఆలోచన తీసేయండి, నేను మీతో మంచిగా ఉంటాను. ఇక మీదట మనం అందరం కలిసి ఉందాం. నన్ను ఒక్కసారి క్షమించండి, నా తప్పు అయిపోయింది, నేను తప్పు తెలుసుకున్నానండి. నేను కళ్ళు నెత్తికెక్కి మిమ్మల్ని వదిలేసి వెళ్ళానండి, నన్ను క్షమించండి. చూడదాన్ని నేను చచ్చిపోయి ఉన్నానే. ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ నా దగ్గరికి వస్తానంటున్నావు. నేను ఏ ముఖం పెట్టుకొని నిన్ను చూసిన ప్రదేశం అదే గుర్తుకొస్తుంది. నన్ను ఎలా ఉండమంటావు? లేదండి, గతాన్ని అంతా మర్చిపోయి మనం మన పిల్లలతో కలిసి ఉందాం అని అంటున్నాను కదండి, అర్థం చేసుకోండి. ధరణి ఒక్క నిమిషం ఉండమ్మా. నువ్వు ఎంత మర్చిపోవాలో అతను చెప్పక్కర్లేదు ఇప్పుడు, ఎందుకంటే అతను ఎంత మర్చిపోతారు, అతనికి చూడకూడదంతా చూశాడు. రవి నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను రవి, నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఇక్కడ ఏ గ్యారంటీలు ఇవ్వలేం, ఓకే? కానీ ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు, అంటే ఈ ఎరీనా వరకు వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చుని తన తప్పులు ఒప్పుకుని తను చేసినటువంటి పాపం పని ఏంటి అనేది పూర్తి స్థాయిలో రియలైజ్ అయ్యి, నేను ఒక 2 పిల్లలకి తల్లిని అనేటటువంటి అంశాన్ని కూడా మర్చిపోయి అమ్మాయి ఇంతకుముందు విచ్చలవిడిగా ప్రవర్తించింది, అదంతా రియలైజ్ అయ్యి ఇక్కడ కూర్చుంది. ఆవిడకి తగలవలసినటువంటి పనిష్మెంటు, తగలవలసినటువంటి దెబ్బ 2 దిక్కుల నుంచి తగ్గింది. సమాజం నుంచి, పిల్లల నుంచి, భర్త నుంచి, వాడు ఎవడైతే ఉన్నాడో ఇలా ఉంటారు మగాళ్ళు అనేటటువంటిది చూపెట్టేటటువంటి దాని దగ్గర నుంచి, మొత్తం అన్ని దిక్కుల నుంచి ఆ అమ్మాయికి ఈరోజు పనిష్మెంట్ రావటం వల్ల ఈరోజు రియలైజ్ అయ్యింది అనేటటువంటి నమ్మకం. యాజ్ ఏ సైకియాట్రిస్ట్, ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మానసిక వైద్య నిపుణుడిగా నాకు ఒక అర్థం అవుతుంది ఆ అమ్మాయిని ఇక్కడ కూర్చున్న తర్వాత. సో ఏంటంటే నేను బ్లైండ్గా నమ్మేసి ముందుకు వచ్చేసి అని నేను చెప్పను. ఒకటే అడగగలను, రిక్వెస్ట్, నాకు ఆ అమ్మాయి మారింది అనేటువంటి నమ్మకం నాకు వచ్చింది కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలా ఇవ్వమంటారు డాక్టర్ గారు అని మీరు అడుగుతారు కదా. ఒకే ఒక పాయింట్, 10 years పాటు మీరు జరిగినటువంటి ప్రయాణం వర్సెస్ 6 months పాటు ఈ అమ్మాయి చేసినటువంటి తప్పు, ఈ 2 విశ్లేషించుకోండి. డబ్బులు, సుఖాలు, సంతోషాలు లభిస్తున్నాయి కానీ ఆ అమ్మాయి తన మానసికంగా లోపల డిఫైన్ చేసుకున్నటువంటి ప్రేమకి నిర్వచనం మీ దగ్గర నుంచి అది దొరకలేదు. దాని గురించి మనం తర్వాత కూడా మాట్లాడుకోవాలి ఒకసారి. ఏంటి అంటే కనుక భర్త అనేటువంటి బహుశా సినిమాలు చూస్తుందా, సీరియల్స్ చూస్తుందా, ఎదురింటి పక్కింటి వాళ్ళు కాపురాలు చూస్తుందా నాకైతే తెలియదు, కానీ తన మనసులో మాత్రం భర్త అంటే కనుక ఇలా రావాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉంచాలి.
అలా కాకుండానే అందంగా ఉన్న నువ్వు నా చేయి దాటిపోతావు అనేటటువంటి అభద్రతతో మీరు ఉండటము, నువ్వు బయటకు వెళ్తే కనుక ఏ విధంగా ఉంటావు అనేటటువంటి ఆలోచనతో ఉండటం వల్ల ఆ అమ్మాయి ఆశించినటువంటిది. అయినా కానీ ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుని నేను సమర్థించట్లేదు. కానీ అటువంటిది లభించకపోవటం అనేది ఒక ఎత్తు అయితే కనుక ఈ అమ్మాయి లోపాలని స్టూడెంట్ క్లాసుల కంటే ఈ అమ్మాయిని కౌన్సిలింగ్ చేసుకుంటూ ఈ అమ్మాయి దగ్గర నుంచి మొత్తం ఇన్పుట్ అంతా కూడా ఒక నీచుడు రాబట్టుకున్నాడు. అటువంటి నీచులు ఈ అమ్మాయికి ముందే పరిచయం అయి ఉంటే కనుక ఏమై ఉండదో మరి నాకు తెలియదు, కానీ వాడు రాబట్టుకుని ఈ అమ్మాయికి ఏదైతే కావాలి అని అనుకుంటుందో వాడు ఏంటంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆ అమ్మాయికి ఇప్పించి దాంతోపాటు మీ డబ్బులు కూడా లాక్కునేటటువంటి స్థాయి వరకు చేసినటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి ఎప్పుడైతే అతనికి కావాల్సినవన్నీ వచ్చినాయో అక్కడి నుంచి పారిపోయినట్టు. సో ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఈ అమ్మాయి తప్పటడుగు వేసుకుంది. ఆ విధంగా చూడండి, 10 years వర్సెస్ 6 months కింద చూడండి మీరు. సార్ నేను ఇప్పుడు ఒకటే సార్, పోయిన డబ్బు గురించి కాదు నా బాధ, ఇప్పుడు నా పరువు పోయింది సార్. ఇక్కడ పరుగు పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి వస్తూ అంటుంది. మరి ఎలా సార్? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మీరు చెప్పండి సార్, మీరే. ఒకే ఒక అంశం, ఆ అమ్మాయి రియలైజ్ అయ్యింది, నిక్కచ్చగా ఈరోజు ఇక్కడ ముందు కూర్చుని తలదించుకుని బాధపడుతూ ఏడుస్తూ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తన బాధను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈరోజు. అది చాలదా అండి మీకు ఒక గ్యారంటీ? సార్ ఎందుకంటే మీ మాట, మీ టోన్ లో ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి మీద ఒక ప్రేమ ఉందన్నట్టు అనిపిస్తుందండి. ఏమోనే, నేనేం చేయలేకపోతాను ఇప్పుడు. కాదు ఇది ఇప్పుడు వాళ్ళే నీకు న్యాయం చేయాలి ఇప్పుడు. ధరణి కాదు నాన్న, న్యాయం అనేటటువంటిది మీ పిల్లలకి చేయాలి నాన్న, మీ ఇద్దరికి కాదు. చూసారా, మనం అనుకుంటే పిల్లలు పుడతారు, కానీ పిల్లలు అనుకుంటే మనం తల్లిదండ్రులుగా రాము. అదే ఇక్కడ ఉన్న దరిద్రం. ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు నాశనం అవుతారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, నా భార్య తప్పు చేసింది కాబట్టి నేను వెళ్తాను, ఇంకో పెళ్లి చేసుకుంటానని మీరు అంటున్నారు. ఆ అమ్మాయి ఏమొచ్చి విచ్చలవిడిగా తిరిగినప్పుడు పిల్లలు గుర్తుకు రాలేదు, కాపురం గుర్తు రాలేదు, భర్త గుర్తుకు రాలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏమండి మనకు పిల్లలు ఉన్నారండి, మన నలుగురు ఉందాం అంటున్నారు. ఏంది పిచ్చుకోవాల? ఎటు పాల్పొనే సందిగ్ధంలో ఉన్నాను సార్. చెప్పనా? చెప్పండి సార్ మీరే. కేవలం 1 గంట పాటు మనం ఫోన్ కాల్లో మాట్లాడేసుకున్నాం. ఆవిడ ఇక్కడ ఏడ్చేసి మీ కాళ్ళు కన్నీళ్ళతో కడిగేస్తుంది కాబట్టి బాబు రవి నువ్వు వచ్చేసి ఆవిడతో కాపురం చేయని చెప్పి నేను చెప్పను. అందు గురించి ఇందాకటి నుంచి నేను మిమ్మల్ని బతిమాలట్లేదు, అడుక్కోవట్లేదు. బాబు ఇది పిల్లల గురించి కాపురం, పెద్దవాళ్ళ గురించి కాపురం అని నేను చెప్పట్లేదు. ఇది కంప్లీట్గా మీ కోర్టులో ఉన్న బంతి. మీరు ఎలా ఆడితే అలా నడుస్తుంది. మీరు కావాలి అనుకుంటే ధరణి ఉంటుంది, నో అనుకుంటే నో. కానీ నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే ఇది ఒక్క దెబ్బతో తెగేది కాదు. దయచేసి 1-2-3 సార్లు మీరిద్దరు నా దగ్గరికి రండి. ఎందుకంటే ఈరోజు కలిపి పంపించడం అనేది ఎంత ఇంపార్టెంటో రేపొద్దున ఈ అనుమానం, అవమానం, ప్రశ్నలు, కోపాలు, తాపాలు పిల్లలు ఎదుర్కొంటా కానీ మీ ఇద్దరు కానీ మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదు. ఈ దెబ్బతో మొత్తం అంతా కట్ ఆఫ్ అయిపోవాలి ఇద్దరికి కూడా. సార్ నేను ఒకటే సార్, ఇన్నాళ్ళుగా అది ఇంటి నుంచి పోయింది, ఎక్కడ తిరిగిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు నన్ను మళ్ళీ ఇంటికి వస్తానంటుంది సార్. అది మారిందని నమ్మకం నాలో కలుగుతుంది. ఎందుకంటే మీరు మీ మాటలు వింటుంటే నాకు ఎక్కడో ఏదో కొత్త ఆశ సార్. సంసారం పైన చిన్న ఆశ కలుగుతుంది సార్. మీరు మాట్లాడుతున్నారు ఒకే ఒక ఆశ సార్, ఒకటే ఒక ఆశ. ఖచ్చితంగా ఒక పని చేయండి. ముందు పిల్లల్ని మీ అత్తగారింట్లోనే ఉంచి ఒక 2-3 రోజులు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఏదైనా మీకు ఇష్టమైన దైవాన్ని దర్శించుకొని తర్వాత కళ్యాణ్ గారిని కలవండి. ఆయనతో ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఒక 2-3 సార్లు కలిసిన తరువాత చక్కగా మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. రవి గారు, ఇప్పుడు ఇది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఇలాంటి అంశాలు ఎప్పుడైతే గుట్టు రట్టవుతుందో అప్పుడు కాస్త ఇది బిగించడం కానీ కలపటం చాలా కష్టం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు. కేవలం ధరణి వాళ్ళ తండ్రి గారికి తెలుసు, మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, దానికి మించి కుటుంబ సభ్యులు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు, ఎట్టి పరిస్థితుల్లో తెలియదండి. చెప్పండి మేడం. దానికి ఆ ఎష్యూరెన్స్ మేము ఇస్తామండి. ధరణి అంటే తను ఫిజికల్ గా ఇక్కడ ఉన్నా కూడా తను కనిపించకుండా తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాము. పేరు కూడా తను నేను ఒరిజినల్ గా మాట్లాడేస్తాను అన్నా కూడా మేము సుమన్ టీవీ తరపున వద్దమ్మా అట్లా రాకూడదు, అది నీకు మంచిది కాదని చెప్పి తన పేరును కూడా మార్చాము. తన ఫేస్ కూడా క్లియర్ గా కనిపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే అసలు ఆ విషయానికి మీరు ఎటువంటి సందేహం పడొద్దండి.
ఈ డిస్కషన్ కూడా ఏదైతే ఉందో ఏదున్నా మీరు ఆవిడని అడగవలసిన ప్రశ్నలు, ఆవిడ మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు ఏదన్నా కూడా నా రూమ్ లోనే నడవనియండి ఒక 2-3 Yes. సార్లు. అప్పుడు ఏంటంటే అన్ని సమాధానాలకు ఒక మీడియేషన్ ఉంటుంది కాబట్టి గొడవలు కాస్త భావోద్రేకాలు కాస్త ఇంకో స్థాయికి వెళ్లకుండా నిలవరించేటటువంటి వాళ్ళు అవుతాం. మీ భార్యను Sir. ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేసుకుంటారో వేరే వాళ్ళు మీ బ్రెయిన్ లో వేరే విషబీజం నాటకుండా నాటకుండా ఉంటారు. ఉంటారు. ఎందుకంటే రేపొద్దున నేను మారుస్తాను, ఆవిడని మారుస్తాను, మిమ్మల్ని ఇద్దరిని కలిపి పంపిస్తాను, ఏంటంటే నీ భార్య అలాగే ఉందా ఇంకోలా ఉందా అని ఎవరిని అడిగితే కనుక మళ్ళీ కథ మొదటికి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీ కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంటో వేరే వాళ్ళ నోర్లు మూయించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ భాగం మీరు చూసుకోండి, మీ ఇద్దరు భాగం నేను చూసుకుంటాను. వేరే వాళ్ళంటే మీ పేరెంట్స్ ఏనండి, ఇంకెవరో ఉండరు. తను మనసు మార్చుకొని తను మారిందని ఒక్కటే సార్, ఆ ఒక్క మాట నాకు హ్యాపీగా, నాకు సంతోషం Super, వేస్తుంది సార్. super. ఆ నమ్మకం సార్. బా. సార్ మీ సమక్షంలో తను మారిందని ఒప్పుకుంటుంది సార్, తప్పు తెలుసుకుంటుంది సార్. నాకు అదే సార్, అదే ఒక్కటి నమ్మకం చాలు సార్ నాకు. సంతోషం అండి. ఇది అయిపోయాక ఒకసారి మేడం. మాట్లాడదామండి, డాక్టర్ గారిని కలుద్దురు గాని. దాని తర్వాత చక్కగా కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఒక థ్యాంక్ యూ చిన్న మేడం, సలహాతో మార్పు వచ్చి మీరు యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. Okay. థ్యాంక్ యూ అండి. Okay.